మనం భూమి మీద రక్తమాంసాల్లో ఉన్నంత వరకు ఒక శ్రమ, ఒక వేదన, ఒక కష్టము, ఒక బాధ అనేది రకరకాల మనుషులకు వస్తుంది. అర్థమవుతుందా? నేను పడ్డ శ్రమ నువ్వు పడకపోవచ్చు, నువ్వు పడ్డ శ్రమ నేను పడకపోవచ్చు. నీ శ్రమ నీకు గొప్పది, నా శ్రమ నేను గొప్పది. ఎవరు సాక్ష్యం చెప్పినా నాలాంటి శ్రమలు ఎవరూ పడరండి అని చెప్తారు. ప్రతి ఒక్కరు అదే సాక్ష్యం చెప్తారు. అంటే ఎవరి శ్రమలు వాళ్ళకు చాలా గొప్పగా పెద్దగా అనిపిస్తాయి. ఆ పెద్ద శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవాయే నీ ఆశ్రయము కదా, ఆయనకు మొరపెట్టు. యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చెయ్యి. సో యెహోవాని ఆశ్రయించకుండా దేవుణ్ణి తిడతా, దేవుడు ప్రార్థన సపోర్ట్గా పెట్టిన వాళ్ళని తిడతా, నాకు దేవుడు అవసరం లే, ప్రార్థన చేసే వాళ్ళు అవసరం లే, వీళ్ళు వేస్ట్ వాళ్ళు వేస్ట్ అన్నావంటే నువ్వు పంట విత్తుతావు, పూలు పూస్తాయి, కాయలు కాస్తే నీ చేతికి రావు, పొట్టెగిరిపోయినట్టు ఎగిరిపోతావు. సో మొత్తం ఒక ఓలివ మొక్కను ఇట్లాగా ఊపినప్పుడు అన్ని కాయలు రాయిపోయి లాస్ట్కి ఎట్ట మిగులుతాయో 2-3 అట్టుంటుంది నీ పరిస్థితి. నువ్వు ఆ దేవతా స్తంభాల నుంచి మళ్ళీ నా వైపు మరలు. అంటే మనం దేవతా స్తంభాలు పెట్టుకోకపోవచ్చు, కానీ కనబడని దేవతా స్తంభం ఒకటి ఉంటుంది. మన గర్వమే ఒక పెద్ద దేవతా స్తంభం, మన ఈగో మన హృదయంలో స్థాపించబడిన పెద్ద దేవతా స్తంభం, డబ్బు మీద ఆశ దేవతా స్తంభం, మర్యాద లేకపోవడం దేవతా స్తంభం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం దేవతా స్తంభం, భయం భక్తి లేకపోవడం దేవతా స్తంభం. ఇవన్నీ కూడా ఒక విగ్రహాల్లాగా ఉంటాయి. మనం కనబడే విగ్రహాలకు ధూపాలేసి ఆరాధించకపోవచ్చు, కానీ మన హృదయాల్లో ఉన్న ఈగో అనే విగ్రహానికి మనం ధూపం వేస్తున్నాం, జలసి అనే విగ్రహానికి ధూపం వేస్తున్నాం, చెడ్డ మాటలు అనే విగ్రహానికి ధూపం వేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనే దేవతా స్తంభానికి ధూపం వేస్తున్నాం. వీటన్నిటిని తొలగించుకొని పశ్చాత్తాపపడి యేసే దగ్గరకు వచ్చి ఆయనను ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు.